మనము ఎవరిని మన జీవితంలో గురిగా పెట్టుకుంటున్నాము? నీ జీవితం పట్ల ఒక గురి ఏంటి? నాకు ఆన్సర్ చేయాలా? మీరు 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 మాట్లాడితే నేను మాట్లాడతాను. హల్లెలూయా. నేను ఒక్కదాన్ని మాట్లాడితే బాగుండదు, మీరు కూడా మాట్లాడాలా కదా. కొన్ని ఫెయిల్యూర్స్ మనం ఫేస్ చేస్తున్నాం మన జీవితంలో, అవునా కదా? ప్రతి ఒక్క జీవితంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయా అంటే ఇది జరగలేదు అని చెప్పేసి బాధ కలిగిన జీవితము, కొన్ని ఫెయిల్యూర్స్ మన జీవితంలో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? నిజంగానే యేసయ్య వైపు గురి ఉందా? పక్కకు తప్పించేశాడా సాతాను గాడు కదా? ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరు అంటే సర్వశక్తి గల దేవుడు. మొట్టమొదటిగా సాతాను నీకు ఉపయోగించే బాణం ఏంటంటే నీ దేవుడు ఎవరో నీకు గుర్తు చెయ్యడు, నువ్వు మర్చిపోయేలాగా చేస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నీ దేవుడు ఎవరో నిన్ను మర్చిపోయేలాగా చేసి నీ జీవితం అలకలోలం షేక్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా కదా. విశ్వాస జీవితంలో జరిగింది కదా మీకు ఇలా కదా. ఎప్పుడైతే తండ్రి సన్నిధిలో వచ్చి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తాం అప్పుడు మనకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఎంతమందికి జరిగింది అనుభవం? నాకైతే జరిగింది. కొన్ని సందర్భాలలో దేవుని మీద మరి విశ్వాసం ఉంచకుండా పరిస్థితుల మీద విశ్వాసం ఉంచినప్పుడు ఎంతో ఫేస్ చేసాం. ఎన్నో అవమానాలు, నిందలు, కష్టాలు, దుఃఖము, ఏడుపు ఇవన్నీ వచ్చినాయి కదా. మన గురి ఎప్పుడైతే యేసు మీద నిలుపుతామో మనం ఎప్పటికీ ఫెయిల్ అవ్వమంట. హల్లెలూయా. సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తామంట. ఆమేన్. క్రీస్తులో ఫెయిల్యూర్ ఉందా? యేసయ్య ఫెయిల్ అయ్యాడు ఆయన జీవితంలో ఎక్కడైనా? ఆయన వచ్చినటువంటి పనిని ముగించాడా? ఫెయిల్ అయ్యాడా? ముగించాడు. సక్సెస్ఫుల్ జీవితాన్ని జీవించాడు. నీ గురి యేసు వైపు ఉంటే నీకు సక్సెస్ఫుల్ జీవితం ఉంటుంది. హల్లెలూయా. విశ్వాసులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే దేవుని మీద గురి పెట్టక, గురి నిలుపుకోక మనం ఫెయిల్ అవుతున్నామంట. హల్లెలూయా.